అరసవిల్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు బీసీసీఎల్ అధ్యక్షుడు వంగటి రమణమూర్తి. బుధవారం అరసవిల్లిలో గౌరవ కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం, అలాగే అరసవెల్లి శ్రీ షిరిడి సాయి దేవాలయం, అరసవెల్లి అసిరి తల్లి ఆలయం, శ్రీకాకుళం ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో నగర బీసీ అధ్యక్షులు వంగటి రమణమూర్తి, వంగటి పాపారావు, దోరరాజు, గొలివి దామోదర్, దండసి జ్యోతి భాస్కర్, గంగు రమణ, ప్రియా చిట్టిబాబు, మంగువారి తోట, తెలుగుదేశం నాయకుల రోనంకి కళ్యాణ్, ధ్యాసం నాని, సింహ నరసింగరావు, కె రామరాజు, కొత్తపేట టీసీ రాజు, తెలుగు జగదీష్, సోమేష్, ఉంగటి రామ్మోహన్, అప్పన్న బృందం, షణ్ముఖ వీరందరి ఆధ్వర్యంలో ఉదయం 7:30 నుండి పూజలు ఘనంగా జరిగాయి. షిరిడి సాయి ఆలయంలో దోరరాజు గారు వీరందరితో ఘనంగా పూజలు జరిపించారు. గౌరవ మంత్రి వర్యులు కుటుంబ సభ్యులు పేర్ల మీద పూజలు ఉంగటి రమణమూర్తి పైన పేర్కొన్న వారి మిత్ర బృందంతో కలిసి పై కార్యక్రమం జరిపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిక్కోలు సింహం మన ప్రపంచ దేశాల ఖ్యాతి సంపాదించిన గౌరవనీయులు పార్లమెంటరీ మన యంగ్ టైగర్ అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు అరసవిల్లిలో మా అరసవిల్లి యువత, మహిళలు, రైతు కమిటీ ఆధ్వర్యాన, అలాగే మా ఇన్ఛార్జీలు శ్రీకాకుళం ఇన్ఛార్జీలు ఉన్నారు, మంగోతోట నుంచి వచ్చారు, అలాగే కొత్తపేట నుంచి వచ్చారు, కాజీపేట నుంచి వచ్చారు, ఇలా అందరూ ఇన్ఛార్జీల సమక్షంలో కూడాను మా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు ఘనంగా చేపడుతున్న కార్యక్రమాలు గొండి శంకర్ గారు ఒకటే అన్నారు, రామ్మోహన్ నాయుడు గారు పండగ వాతావరణంలో మన పండగ జరగాలి అనే ఉద్దేశంతో మనకి ఇంక పండగ 20 రోజులు ఉంది. 20 రోజులుంటే ఈ రోజే శ్రీకాకుళంలో పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లాలో పండగ వాతావరణం కనిపిస్తుంది. రామ్మోహన్ నాయుడు గారి పేరు చెప్పితే ప్రతి ఒక్కరు కూడా నరాన జర్రును పరిగెడుతూ ఉంది రక్తం. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు అంటే మా ఇంటిలో మనిషి, మా అన్న, మా తమ్ముడు అంటూ ప్రతి ఒక్కరు అంతగా నాటుకుపోయారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆయన మీద రేపొద్దున పోటెండా భయపడే పరిస్థితి ఈ రోజు ఉంది. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మాకే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పేరు చెబితే తెలియని వ్యక్తులంటూ లేరు. ఈరోజు ప్రపంచ దేశాల్లో మా చిక్కోలు ఖ్యాతిని ఇవ్వడంప చేశారు. అలాగే గుండ శంకర్ గారు ఈరోజు భారీ ఎత్తున కేక్ కట్ చేయడమే కాకుండా శివనోడి జంక్షన్ లో భోజనాల ఏర్పాట్లు కూడాను ఒక 5,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన ఆదేశాలు ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. 3 రోజులు ముందుకుంటే శంకర్ గారు ఒకటే నిర్ణయం చేసుకున్నారు. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఆయన ఏమన్నారంటే 3 రోజులు పండుగ వాతావరణం జరగాలి, ప్రతి కార్యక్రమం వాడలో ప్రతి కార్యక్రమం కేకులు కట్ చేసుకొని పండుగ వాతావరణం సృష్టించాలని చెప్పి అన్నారు. అలాగే మా ఇన్ఛార్జ్ శ్రీకాకుళం ఇన్ఛార్జీలు అవనివ్వండి, గార మండలం నాయకులు అవనివ్వండి, అలాగే శ్రీకాకుళం మండలం నాయకులు అవనివ్వండి, ప్రతి కార్యకర్త కూడా కష్టపడి ఈరోజు ఫ్లెక్సీలు శ్రీకాకుళం మొత్తం కలకలలాడిస్తూ ఉన్నారంటే నిజంగా ఇది తెలుగు తమ్ముళ్ళ బలం, ఆయన మీద ఉన్న అభిమానం. అంతే చిక్కోల గలమే రేపటికి దళితులకి దళం ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. అలాంటి వ్యక్తి మా శ్రీకాకుళం వ్యక్తి అయినందుకు మేము నిజంగా గర్విస్తున్నాం. ఈరోజు పార్లమెంట్ లో ఆయన ఏ వాగ్దాటిగా మాట్లాడుతుంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అనర్గళంగా మాట్లాడుతూ యువ ఎంపీలో ప్రథమ స్థానంలో ముందుంటూ ఈ రోజు పార్లమెంట్ లో ఆయన గురించి తెలియని వ్యక్తులు లేరు. ఇంతకు ముందు మీకు చెప్పుకుంటాం. ఈ రోజు ఆయన గురించి విమాన శాఖ మంత్రి అయిన తర్వాత మన దేశంలో ఎన్నో రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయన ఫోన్ చేసి అయ్యా మా రాష్ట్రానికి రండి, మీరు మా రాష్ట్రంలో మాకు ఏర్పాటు చేయించండి, మా యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పాలంటే మీరు ఎయిర్పోర్ట్ కల్పించాలి, ఈ వనరులు మేము సమకూరుస్తాం, మీకు అన్ని విధాలా మీరు మాకు అన్ని విధాలా సాయం చేయండి అని ప్రతి ముఖ్యమంత్రి ఈ రోజు చేస్తున్నారంటే ఆయన ఎక్కి ఎన్నో కాడు కాలేదు. ఈ రోజు 15-20 మంది ముఖ్యమంత్రులు ఆయనకి ఫోన్ కాల్ తో రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో దేశంలో నుంచి. అంటే ఆయన అంటే ఎంత అంబాసిడర్ అయ్యారు చూడండి ఒకసారి శ్రీకాకుళంలో. ఇది మన శ్రీకాకుళం బిడ్డగా మనం గర్వించదగ్గ రోజు. ఏదో మారుమూల పల్లెల్లో పుట్టి ఈ రోజు ప్రపంచ ఖ్యాతిని ఇమ్మడింప చేయగలిగిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మన జిల్లావాసిగా మన ఎంపీగా ఉన్నందుకు మన అందరము ధైర్యంతో పోరాడి శక్తి బలం మనమే ఎంపీలు. ఈ రోజు అందరూ కూడా శ్రీకాకుళంలో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరు ఇంటికి ఒక ఎంపీగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు అంతటి మహోన్నత నేత
మనకు దొరికినందుకు ఈ చిక్కోలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు చిక్కోలు ప్రజలు, అందులో మా అరసవెల్లి ప్రజలు చూచా తప్పకుండా అత్యధిక మెజార్టీ చేశారు. ఇంతవరకు ఎప్పుడు కూడా అంత మెజార్టీ ఎమ్మెల్యే గాని కానీ ఎంపీ కానీ ఇవ్వని పరిస్థితి. అలాంటిది మా అరసవెల్లి ప్రజలు ఆకట్టుకుని ప్రతి ఒక్కరు కూడా బూత్ లో తెలుగుదేశమే వాళ్ళ లక్ష్యంగా పనిచేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారికి అఖండ విజయం చేశారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారికి అఖండ విజయం చేశారు. ఈ అంతటి విజయానికి కారకులైన మా అరసవెల్లి ప్రజలందరికీ నేను శిరస వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మా ఈ తల్లులు, అలాగే మా సోదరులు, మా తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా కష్టమే ఈ రోజు ఇంతటి ఫలాన్ని ఇచ్చిందని చెప్పేసి ఈ సమన్వయంగా తెలియజేస్తూ మా అరసవెల్లి ప్రజలకి అన్ని విధాల మంత్రి గారు కానివ్వండి, అలాగే రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే మన గుండె శంకర్ గారు, త్రిమూర్తుల బలం మనకుంది. ఈ త్రిమూర్తులు కూడా మా అరసవెల్లి ప్రజలు ఆదుకోవాలని, అన్ని విధాల అభివృద్ధి చేయాలని నేను ఈ గ్రామంలో ఈ కేక్ కడుతున్న శుభ సందర్భంగా ఆయనకి వినయపూర్వకంగా కోరుచున్నాను. కింజరాపు రామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై రామన్న, జై రామన్న, జై రామన్న, జై రామన్న. కోరుకుంటూ ఈయన ముగింపు మాటని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చక్కని ఉపన్యాసం ఇచ్చారు మూర్తి గారు. అలాగే నాటి సమావేశానికి మన రామమూర్తి గారు, ప్రకాష్ గారు, అలాగే పాస్టర్ గారు ప్రకాష్ గారు, అలాగే వెంకటేష్ గారు, అలాగే గంగు రమణ గారు ఇక్కడికి ఇచ్చేశారు. వారితో పాటు వీరి అందరూ కూడా చాలా ప్రేమ అభిమానాలతో ఈరోజు ఈ కార్యక్రమం నేను మీ భాగస్వామిని అయినందుకు ధన్యుడిగా భావిస్తున్నాను. ప్రభు గారి ఆశీస్సులు నా మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ప్రభు గారి సన్నిధిలో మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి బర్త్డే కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆ అవకాశం నాకు వచ్చింది. ఈ సన్నిధానంలో కూడా నాకు ఆ ప్రభువే నన్ను ఇక్కడికి చేర్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అనుమతి లేనిది కానీ, ఆయన ఆజ్ఞ లేనిది కానీ నేను ఇక్కడ రాలేను. అలాంటిది ఆయన ప్రభు రప్పించారు. దానికి నేను ధన్యుడిగా నేను మనవి చేసి ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మన ఎంపీ గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. మీరు ఎంతో ప్రేమ అభిమానాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నారు. ఈ జన్మదిన కార్యక్రమం, ఈ బాదులపేటల కార్యక్రమంలో ఈ వీధులు 28వ డివిజన్లో మన మూర్తి గారి ఆధ్వర్యంలో, అలాగే మన పాస్టర్ గారు ఆధ్వర్యంలో, ప్రకాష్ గారి ఆధ్వర్యంలో, మీ అందరూ సమక్షంలో ఈ 28 డివిజన్ ప్రజలందరూ ఏకస్తులై మన చర్చిలో ఈ కార్యక్రమం నిర్వహించడం, దేవుని బిడ్డగా ఆయనకి ఆశీస్సులు ఉండాలని, ఆయనకి ఎల్లవేళలా మీరందరూ కోరుకోవడం నిజంగా ఆయన ఎంతో అదృష్టవంతుడని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు బిడ్డగా అవ్వాలంటే చాలా పుణ్యం చేసుకుంటూ ఉండాలి. మనం మంచి కార్యక్రమం చేసిన రోజే దేవుళ్ళు మనం బిడ్డలుగా గుర్తిస్తారు. మనం ప్రజా సంక్షేమం కోరుకోవాలి, ప్రజలకి మేలు చేయాలి. ఏది కూడాను ప్రజల కష్టాలు వస్తే తన కష్టంగా భావించగలగాలి. అలాంటి వ్యక్తి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారని, మన అందరి వాడిగా అందరి కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తిగా, ప్రేమగా పిలిస్తే అన్నా అని పిలిస్తే నేనున్నాను అనే వ్యక్తి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారని మిమ్మల్ని అందరినీ సవినయంగా మనవి చేసి ఉన్నాను. ఆయనతో పాటు ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో యంగ్ డైనామిక్ అయిన మన చరిత్రకారులు కొండ శంకర్ గారు కూడా చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే జనాల విషయంలో రిసీవ్ చేస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యనే కొండ శంకర్ గారు ఉంటున్నారు. ఉదయం నుంచి రాత్రి 12 వరకు వారి కార్యాలయంలో అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఆలోచనతోనే ఉన్నారు ఆయన కూడా. ఈ రోజు కొండ శంకర్ గారు ఎంపీ పుట్టినరోజు కార్యక్రమాన్ని మన కేంద్ర మంత్రివర్యులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా జరగాలి అని ప్రతి డివిజన్ లో కూడా ఈ కార్యక్రమం 3 రోజులు పండుగ వాతావరణంలో జరిపించాలని 3 రోజులుగా ఆయన కోరడం జరిగినది. దానితో పాటు ఎంత ఖర్చు అయినా నేను దాన్ని భరించడానికి సిద్ధమని చెప్పేసి, అలాగే ఈ రోజు శ్రీకాకుళం దీంట్లో మన మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో ఒక మీటింగ్ భారీ ఎత్తున ఏర్పాటు చేయడమే కాకుండా ఒక 10,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఆయన చేపట్టడం, అలాగే వస్త్రదాన కార్యక్రమం రామ్మోహన్ నాయుడు బర్త్డే కార్యక్రమంగా పేదలకు ఎన్ని
డివిజన్ లో ఉన్న వాళ్ళకి ఎంతమందిలో ఉంటే అంతమంది డివిజన్ పేదవాళ్ళకి కూడా వస్త్రదానం కూడాను కొండ శంకర్ గారు చేయడం జరిగింది. ఆయన నిరంతరం ప్రజా సేవకుడిగా ప్రజలకి సేవ చేయాలనే తపనతో కలిగిన వ్యక్తిని నేను తెలియజేసి ఉన్నాను. అలాగే మూర్తి గారు చెప్పారు, ప్రతి సమస్య కానీ ఆయన గురించి కానీ చాలా క్లుప్తంగా చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారి గురించి, అలాగే మన కొండ శంకర్ గారి గురించి. వీళ్ళందరూ కూడా మనకు దొరకడం నిజంగా అదృష్టంగా భావించాలి. చిక్కోడి యువ స్టార్స్ నిజంగా చెప్పాలంటే యువ ఎంపీ, యువ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఆధ్వర్యంలో మన శంకర్ గారి గురించి 6 మాసాల్లో వర్కింగ్ వివరిస్తానండి. చాలా మందికి తెలియవచ్చు కొంతమందికి. ఇక్కడ శ్రీకాకుళం వచ్చిన మొదలు ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆమదల రోడ్డు చాలా 5 ఏళ్ళుగా ఖాళీగా ఉండిపోయింది. అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా మనం చెప్పుకుంటున్నాం, ఎందుకంటే ఆయన రోడ్డుని ఈ రోజు పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. అలాగే మన కాంప్లెక్స్ దగ్గర కూడా నీటి మునిగిపోయి ఉంటే ఆ డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్ చేయడానికి కూడా శంకర్ గారు నడుపించి అక్కడ నిల్చున్న వర్షాలు వచ్చేటప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే ప్రతి ఏరియాలో కూడా ఏవైనా జరిగితే ఆయన తక్షణమే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఆ ముందుకు వస్తే ఈ రోజు ప్రజల్లో మంచి గుర్తింపుగా, మంచి యంగ్ లీడర్ గా గుర్తింపు వస్తున్నారు. అదే కొనసాగిస్తే ఇద్దరు మనకి ఎమ్మెల్యే ఒకరు, మనకి ఎంపీకి ఒకరు, మనకి శ్రీకాకుళంకి మరి సుదీర్ఘంగా 20 ఏళ్ళు కొనసాగింది. 2 కళ్ళు, ఈ 2 కళ్ళు మూర్తిగా అయినట్టు 2 కళ్ళు అయినా అలాగే 20 ఏళ్ళు కానీ కొనసాగితే మన శ్రీకాకుళం జిల్లాని సుందర స్వప్నంగా తీర్చిదిద్దుకుంటాం. ఇలాంటి పిల్లలు మీరు అందరూ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కూడా రామ్మోహన్ నాయుడు గారు కల్పిస్తారు. ఎందుకంటే ఆయన శ్రీకాకుళంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కాకుండా మనకి ఇచ్చాపురం దగ్గర కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్ కి ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. అలాగే అక్కడ స్థలం కూడా అన్వేషణ వస్తుంది. అలాగే వాటర్ రేవులు కూడా అన్వేషిస్తున్నారు. దీనితో పరోక్షంగా కాకుండా పరోక్షంగా ఒకవైపు దీని వైపు కూడా ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనకు ఉద్యోగాలు వస్తాయి ఒకవైపు, అక్కడ ఉపాధి మార్గాలు కూడా చాలా మంది మాట్లాడటం ఉపయోగపడుతుంది. ఒక దుకాణదారుడిగా లేకపోతే ఇంకో వ్యాపారస్తుడిగా, అక్కడ ప్రైవేట్ ఎంప్లాయీగా ఇలా దొరుకుతారు. అంటే వాళ్ళ దృష్టి ఒకటే, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి, కింజరాపు కుటుంబం మొత్తం టోటల్ అచ్చినాయుడు గారి గారిని అచ్చినాయుడు గారు కూడాను ఈ జిల్లా మీద ఎనలేని దృష్టి పెట్టాలి, అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో ఉన్నారు. ముగ్గురు త్రిమూర్తుల బలం మనకి ఈ రోజు. అలాంటి వ్యక్తులు ఈ రోజు పనిచేసే తపన కలిగిన వ్యక్తులు దొరికినందుకు ధన్యులుగా తెలియజేసుకుంటున్నాం. మీకేంటంటే ఇలాంటి వ్యక్తులు మనకి 20 ఏళ్ళు కానీ మనం పనిచేస్తే కంపల్సరిగా మనం అనుకున్న లక్ష్యాలు చేరుతాం. మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఆ కళలు కనివి మనం పిల్లలకి ఎంతో కష్టపడి చదివిస్తున్నాం. ఎన్నో కష్టాలు అంటే మన కష్టాలు పడకుండా మనం కష్టపడే కష్టం వాళ్ళు తెలియకూడదని చెప్పేసి వాళ్ళు సుఖంగా బతికి ఇతరుల దగ్గర చెయ్యి కింద ఉండకుండా పై చేయిగా ఉండాలని మన బిడ్డల్ని మనం కోరుకుంటున్నాం. ఆ దిశగా అడుగులు వేయాలంటే మన విజ్ఞానవంతులు వాళ్ళు చేయాలి. హైయర్ ఎడ్యుకేషన్ అండి, మనకు అవకాశాలు వచ్చినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చేయగలిస్తే బంగారు భవిష్యత్తు మన పిల్లలకు ఉంటుంది. అందుకు ప్రతి ఒక్కరు 10th ఇంటర్మీడియట్ పూర్తిగా అన్నట్టు ఆపేయడం వల్ల మనకి ఆ ఫలాలని అందట్లేదు, చేయలేకపోతున్నాం. కష్టమో నష్టమో మనం తింటామో తినమో, కానీ వాళ్ళకి ప్రయోజనం చేయవలసిన అవసరం మనకు ఉంది. కాబట్టి మీరు కష్టపడి పిల్లలు మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించండి. మన రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ వచ్చేసరికి తయారయ్యేసరికి నెక్స్ట్ వేసిన మన శ్రీకాకుళం జిల్లా ఒక సుందర స్వప్నం తయారవుతుంది. అప్పుడు వీళ్ళే అందులో ఉద్యోగాలుగా చేరుతారు. అది మన రామ్మోహన్ నాయుడు గారు చదువని మీకు తెలియజేస్తున్నాను. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అంటే ఈ ప్రపంచ దేశాల్లో ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు. ఈ రోజు మన చిక్కోలు బిడ్డగా కారణం